వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. బయట ఫుడ్ మీరు తినొద్దు. ఎప్పుడు కూడా ఇంట్లో ఫుడ్డే తినండి. బయట ఫుడ్ తింటే ఏముంటుందో తెలీదండి. ఇప్పుడు ఇంట్లో మన అమ్మ చేసిందనుకోండి, ఇది తింటే బాగుంటుంది, నా ఇంట్లో వాళ్ళు తినాలి, అందరూ తినాలి, కాస్త క్వాంటిటీ నేను బాగా చేస్తే వీళ్ళు బాగా తింటారు అని చేసేదాంతో ప్రేమ ఉంటుంది. ఆ ఏ ఫీలింగ్తో వాళ్ళు చేస్తున్నారో అదే ఫీలింగ్ మీకు ఆ ఫుడ్లో వస్తుంది. ఆ ఫుడ్ని మీరు తింటే ప్రశాంతంగా ఉంటుంది. అదే బయట హోటల్కి వెళ్ళి ఇచ్చామనుకోండి, పోనీ ఇంట్లో వంట వాళ్ళు బయట నుంచి వచ్చి చేశారనుకోండి, వాళ్ళు ఏ ఫీలింగ్తో చేస్తారు? మనం 3 చపాతీలు తినేవాళ్ళం, ఒకరోజు ఇంకో చపాతీ ఎక్స్ట్రా చేయమంటే వీడికేంటి ఇంత ఆకలేసింది, ఈరోజు దరిద్రుడు నన్ను తొందరగా బాగోలేదని చెప్పి తిట్టుకుంటూ చేస్తారు. దాంతో ఆ తిట్లు కాస్త దాంట్లో వస్తాయి. పోనీ బయట ఎక్కడి నుంచి అయినా తెప్పించుకున్నాం అనుకోండి, అది ఆ రోజు చేసిందా, ముందు రోజు చేసిందా, మిగిలిపోయిందా తెలీదు, దాని ఏదో తెచ్చి మనకిస్తారు. పోనీ అక్కడ హోటల్కి వెళ్ళి ఇస్తే వీడు ఇది తింటే బాగుండి, ఇంకాస్త బాగుండి, వీడి దగ్గర నుంచి ఇంకా డబ్బులు తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్లో ఆడి చేస్తాడు. ఆ మాస్టర్ ఏం తిట్టుకుంటూ చేస్తున్నాడో తెలీదు. ఎంతమంది వచ్చారంటారా బాబు ఈరోజు నేను చేయలేక చస్తున్నా అని చెప్పి చేశాడు అనుకోండి, అది వచ్చేది మనకు కూడా వస్తుంది. దాని తినతో మనం నిజంగానే చేస్తాం. కాబట్టి ఆ వంట వండే వాళ్ళ ఫీల్ని బట్టి అది తినే వాళ్ళ ఆరోగ్యం ఆధారపడరు. కాబట్టి ఇది మేము చెప్తున్నాం, మీరు ఇంట్లోనే తినండి. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమగా మనం చేసేదాంతో తింటే మీరు ఫుడ్ తినట్లేదు, ప్రేమ తింటున్నారు. అక్కడ ఖచ్చితంగా మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంటుంది. బయటకు వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు మీకు.